హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పేపర్ దోశని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో పక్కా టిప్స్తో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు నానబెట్టుకోవడానికి ఎన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి, అలాగే దోశను వేసుకునేటప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి, ఇవన్నీ కూడా చాలా టిప్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే ఇక దోశ ఎక్స్పర్ట్ మీరే అయిపోతారు. దోశ చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోరూరిపోతుంది కదా. సో ఇక లేట్ చేయకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ పేపర్ దోశని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ తీసుకునే బియ్యం అనేది కొద్దిగా లావుగా ఉండే దొడ్డు బియ్యాన్ని వేసుకోవాలి. రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మనకి సూపర్ మార్కెట్స్లో దోశల బియ్యం అని కొద్దిగా లావుగా ఉండి సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. అవి వేసుకున్నారంటే మీకు దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అవి అవైలబుల్గా లేని వాళ్ళు రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఇలా మెంతుల్ని వేసుకోవడం వల్ల మనం దోశ వేసుకునేటప్పుడు దోశ అనేది పెనానికి బాగా స్టిక్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి దోశ అనేది మంచి కలర్ఫుల్గా అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. సో కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 1 కప్పు మినపగుళ్ళు, 3 కప్పుల బియ్యం అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు, అంతే. ఇంకా అటుకులు ఇవన్నీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటితోనే మనం ఎంచక్క పేపర్ దోశని వేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు మనం నానబెట్టుకోవడానికి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని అలాగే బియ్యాన్ని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 4 కప్పులు మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని నానబెట్టుకోండి. మనకి మినపగుళ్ళు 1 కప్పు అలాగే బియ్యం 3 కప్పులు, టోటల్గా 4 కప్పులు కదా పప్పులు. సో 4 కప్పులకి 4 కప్పుల నీళ్ళని పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. సో ఇలా 4 కప్పుల మంచినీళ్ళని పోసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బియ్యాన్ని అండ్ మినపప్పుని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం అలాగే మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం మినపప్పుల్ని మీ మిక్సీ జార్లో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసుకోండి. వేసుకొని మనం నానబెట్టుకున్న నీళ్ళే ఉన్నాయి కదా, సేమ్ ఆ నీళ్ళనే వేసుకొని ఈ పప్పుల్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా నానబెట్టిన నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనే ఇందాక నేను పక్కా కొలతలతో నీళ్ళని ఎన్ని వేసుకోవాలి అని చూపించాను కదా. ఆ నీళ్ళు వేసుకునేటప్పుడు మీరు తాగే మంచి నీళ్ళను వేసుకోండి. అప్పుడే మనకి గ్రైండ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుందన్నమాట. సో ఇలా అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని పప్పుల్ని కొద్దిగా లైట్గా కోర్స్గా ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన చూసారా ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా వస్తాయన్నమాట. ఇలా వస్తేనే మీరు పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారని అర్థం. అండ్ అలానే ఈ పిండిని మరీ మెత్తగా కాటుకలాగా గ్రైండ్ చేసుకోకుండా కొద్దిగా లైట్గా కోర్స్గా, అంటే కొంచెం రవ్వగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకుంటేనే మీకు క్రిస్పీ దోశ అనేది వస్తుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ 100% పక్కాగా వస్తుంది అనమాట. క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని పప్పులను కూడా నానబెట్టుకున్న నీళ్ళనే పోసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సేమ్ ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి గరిటతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. లేదంటే మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే కూడా చక్కగా దోశలు వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా. మనకి పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో కదా. ఇలా పొంగితే మనం బ్యాటర్ని చక్కగా
రెడీ చేసుకున్నామని అర్థం అన్నమాట. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి గరిటతో కలుపుకొని, ఇప్పుడు ఇదంతా పిండిని ఒకే రోజు మనం యూస్ చేసుకోలేం కదా, సో అందుకోసం ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండి మీద మూత పెట్టేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3 నుంచి 4 రోజుల పాటు మీరు ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఈ దోశ మంచి క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోండి. మీరు ఒకవేళ బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండినైనా సరే వేసుకోవచ్చు. ఏదైనా సరే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే మీకు దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట, అందుకోసం వేసుకోవాలి. సో ఇలా ఉప్పుని అండ్ బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత పిండిని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని గరిట జారుగా మనం నార్మల్గా రెగ్యులర్గా దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పిండి అంతా కూడా కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే దోశలు వేసేసుకుందాం. ఈ దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పెనం అనేది మరీ తక్కువ హీట్గా వేడవకూడదు, అలాగని మరీ ఎక్కువగా కూడా వేడవకూడదు. మీడియంగా వేడైన తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసి దోశ వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశల పిండి ఉంది కదా, ఆ దోశల పిండిని ఇలా ఒక గరిటెడు తీసుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని మీడియంలో కానీ హైలో కానీ పెట్టారంటే మీకు దోశని స్ప్రెడ్ చేసుకోవడం అనేది కష్టం అవుతుంది అనమాట. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే క్రిస్పీ దోశ కావాలి అనుకుంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పచ్చిదనం అంతా పోయే వరకు కాల్చుకోవాలి. సో ఇలా దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ అంత నూనెని వేసుకొని ఈ నూనెని ఈ విధంగా దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వలన మనకి దోశ అంతా కూడా చక్కగా ఒకే కలర్లో ఒకే విధంగా క్రిస్పీగా కాలుతుందన్నమాట. సో ఇలా నూనెని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఈవెన్గా కాలే వరకు మీరు ఈ విధంగా చేసుకుంటూ కాల్చుకోండి. ఇలా పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి మధ్య భాగం క్రిస్పీ, అలాగే అంచుల వెంబడి మెత్తగా ఉండకుండా దోశ అనేది అంచులు అలాగే మధ్య భాగం అంతా కూడా క్రిస్పీగా కాలుతుంది అనమాట. సో దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. సో ఇలా క్రిస్పీగా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశను వేసుకోవడమే. కానీ ప్రతిసారి కూడా మీరు దోశను వేసుకునే ముందు పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశను వేసుకోండి. అలా వేసుకుంటేనే మీకు ఎన్ని దోశలైనా సరే క్రిస్పీగా వస్తాయన్నమాట. మీరు ఆ విధంగా చేయకపోతే మీకు రెండవ దోశ నుంచి దోశ అనేది కొద్దిగా మెత్తగా వచ్చేస్తుంది. సో అందుకోసమని ఇలా నీళ్ళతో చిలకరించుకొని క్లీన్ చేసుకొని మాత్రమే దోశను వేసుకోండి. సో దోశని ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా కానీ లేదంటే కారంతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా అలాగే ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తూనే నోరూరిపోతుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.